హనుమంతుడు సీతను కనుగొనడం కోసం పాండిత్యంగా ప్రణాళికలు చేస్తాడు. అతను తన శరీరాన్ని మహాకాయంగా మార్చి చరితార్థమైన నిర్ణయంతో సముద్రం మీదకు దూకుతాడు. రాముని పేరును జపిస్తూ తన శక్తితో సముద్రాన్ని దాటుతాడు. అతని గమనం చూసి సముద్రంలోని చేపలు, తిమింగలాలు కూడా ఆశ్చర్యపోతాయి. ఆకాశంలో అతని చాపల్యంతో పాటు అతనిలో ఉన్న పవిత్ర ధైర్యాన్ని గుర్తిస్తాయి. సముద్రం మధ్యలో ఉన్న మైనాక పర్వత రూపంలో నీటిలోంచి పైకి తలెత్తి హనుమంతుడిని ఆహ్వానిస్తుంది. పవనపుత్ర, నేను విశ్రాంతి కోసం మేడలాగా తయారయ్యాను. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో అని మైనాక హనుమంతుడిని అడుగుతుంది. హనుమంతుడు నమ్రతతో తలొంచి, నా కర్తవ్యాన్ని పూర్తి చేయాలి, సమయాన్ని వృధా చేయలేను అని చెబుతాడు. అతను మైనాకను వదిలి ముందుకు సాగిపోతాడు. సముద్రంలో సింహిక అనే రాక్షసి కనిపిస్తుంది. ఆమె తన శక్తితో హనుమంతుడి నీడను పట్టుకుని అతన్ని అడ్డగిస్తుంది. పవనపుత్ర, నువ్వు నా బలి అవుతావు అని ఆమె ఆహారంగా చూసే ప్రయత్నం చేస్తుంది. కాని హనుమంతుడు తన గరుడా వేగంతో ఆమె దేహాన్ని ఛిద్రం చేసి సముద్రాన్ని శాంతించజేస్తాడు. సింహికను ఓడించిన తర్వాత హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక తీరాలకు చేరుకుంటాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని, బంగారపు ఆభరణాలతో అలంకరించిన నగరాన్ని చూసి అతనికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తన గమ్యానికి చేరుకున్నానని అతనికి ఆనందం కలుగుతుంది. లంక ద్వారానికి చేరుకున్న హనుమంతుడు అక్కడ లంకిని అనే మహిళా రాక్షసిని చూస్తాడు. ఆమె లంకకు తలుపు కాపలాదారు. ఎవరైనా అనుమతి లేకుండా లంకలోకి ప్రవేశించలేరు అని ఆమె హెచ్చరిస్తుంది. హనుమంతుడు ఆపడానికి ప్రయత్నించిన ఆమెను తగవుపెట్టి తన బలంతో ఓడిస్తాడు. ఆమె చివరికి, నువ్వు సీతను రక్షించడానికి పంపినవాడివి, విజయవంతం అవుతావు అని ఆశీర్వదిస్తుంది. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా మార్చి రాత్రి చీకటిలో లంకలోకి ప్రవేశిస్తాడు. రాక్షసుల కదలికలను గమనిస్తూ నిశ్శబ్దంగా తను సీతను అన్వేషిస్తాడు. అతని చొరవ, జాగ్రత్త అనేవి ఎక్కడా తడబడవు. లంక నగరాన్ని అన్వేషిస్తూ హనుమంతుడు రావణుని మహాసమ్రాట్ వంటి భవనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. బంగారపు గోడలు, హీరాల కాంతులతో మెరిసే అంతస్తులు చూసి అతనికి ఇది భగవంతుడి పరీక్ష అని తెలుస్తుంది. రావణుని సింహాసనం దగ్గరకు చేరిన హనుమంతుడు అతని గర్వాన్ని, దుష్టశక్తులపై అధికారం చూపే వ్యక్తిత్వాన్ని గమనిస్తాడు. సింహాసనంపై అతని పదునైన చూపులు గర్వభావనలతో కూడిన క్రమాన్ని చూస్తాడు. ఎట్టకేలకు హనుమంతుడు అశోక వనాన్ని కనుగొంటాడు. అది ఒక మహాసౌందర్యవంతమైన ఉద్యానవనం. అందులో చెట్ల మధ్యలో సీత చెట్టు కింద కూర్చుని రాముడి జ్ఞాపకాలను తలుచుకుంటూ దుఃఖిస్తుంటుంది. హనుమంతుడు కొంతసేపు అటూ ఇటూ ప్రణాళికలు చేస్తూ ఏమి చేయాలో నిర్ణయిస్తాడు. సీత చెట్టు కింద కూర్చుని, ఎప్పుడు రాముడు నన్ను రక్షిస్తాడు, నా కష్టాలు ఎప్పుడు తీరతాయి అని ఆలోచిస్తుంటుంది. రాక్షసుడు ఆమెను అహరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాని సీత వారిని విస్మరించి రాముడి జ్ఞాపకాల్లో మునిగిపోతుంది. హనుమంతుడు అశోకవనంలో సీతను దగ్గరగా గమనిస్తాడు. ఆమె తలదించుకుని రాముడి పేరును జపిస్తూ తన బాధను పంచుకుంటుంటుంది. హనుమంతుడు సీతను చూసి తనకెంతో గౌరవం, కారుణ్యం కలుగుతుంది. ఇదే మా ప్రియమైన జనకనందిని అని తనలోనే నిర్ధారించుకుంటాడు. సీత చుట్టూ ఉన్న రాక్షసులు ఆమెను భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. రావణుడిని పెళ్లి చేసుకో, లేని పక్షంలో నీ ప్రాణాలు పోతాయి అని వారు బెదిరిస్తారు. కాని సీత ధైర్యంగా, భగవంతుడి మీద విశ్వాసంతో వారి మాటలను నిరాకరిస్తుంది. రాత్రివేళ రావణుడు అశోకవనానికి చేరి సీత దగ్గరికి వచ్చి, సీత, నువ్వు నాకు సమర్పించుకోవాలి, నా భార్యగా ఉండటానికి అర్హత ఉన్నవని నిరూపించు అని కోరతాడు. సీత అతన్ని తీవ్రంగా తిరస్కరించి, నీవు రాక్షసుల రాజు అయినా నీలో ధర్మం లేదు, నా హృదయం రాముడిదే అని ధైర్యంగా చెబుతుంది. రావణుడు సీత యొక్క ప్రతిస్పందనను విని కోపంతో దగ్ధమవుతాడు. అతను, నువ్వు నా మాట వినకపోతే నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరిస్తాడు. సీత మాత్రం భయపడకుండా ధైర్యంతో అతని బెదిరింపులను ఎదుర్కొంటుంది. రాత్రి రావణుడు వెళ్లిపోయిన తర్వాత హనుమంతుడు సీతకు కనిపించకుండా ఉండి తనను ఎలా పరిచయం చేయాలో ఆలోచిస్తాడు. రాముని ఆశ్రయం కోసం వచ్చినవాడిని అని ఆమెకు చెప్పడం ద్వారా ఆమెకు ధైర్యం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. చెట్టుపై నుంచి కిందకు జారిన హనుమంతుడు సీత ముందు నమ్రతగా ప్రణమిల్లి,
దేవి, నేను పవనపుత్ర హనుమంతుడిని. రాముడు నాకు సీతా దేవిని రక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు రాముని దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను అని చెబుతాడు. హనుమంతుడు తన దగ్గర ఉన్న రాముని ఉంగరాన్ని సీతకు చూపిస్తాడు. ఈ ఉంగరం రాముని ప్రేమ, నమ్మకం గుర్తు అని చెబుతాడు. సీత ఉంగరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, రాముడు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది. సీత తన బాధలను హనుమంతుడితో పంచుకుంటుంది. రావణుడు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కాని నా హృదయం ఎల్లప్పుడూ రాముడితోనే ఉంటుంది అని చెబుతుంది. హనుమంతుడు ఆమె ధైర్యాన్ని పొగుడుతూ, రాముడు త్వరలోనే నిన్ను రక్షించడానికి వస్తాడు అని భరోసా ఇస్తాడు. హనుమంతుడు సీతను ధైర్యం చెబుతూ తన తదుపరి చర్య కోసం రావణుని రాజ్యాన్ని పరిశీలించేందుకు వెళ్తాడు. రావణుడు ఎంతటి భయంకరమైన రాజు అయినా హనుమంతుడు భగవంతుడి సంకల్పంతో ముందుకు సాగుతాడు. హనుమంతుడు తన శక్తిని చూపించడానికి లంక నగరాన్ని దహనం చేయాలని నిర్ణయిస్తాడు. ఇది రావణుడికి శిక్షగా ఉండాలి అని ఆలోచించి అగ్నిని ప్రగల్భంగా ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. హనుమంతుడు రావణుని ఆస్థానానికి చేరుకుంటాడు. అక్కడ రాక్షసుల భీకరమైన ఆహార్యం, అద్భుతమైన రత్నాల అలంకరణలతో కూడిన ఆస్థానం అతనికి కనిపిస్తుంది. రావణుడు తన రాజసంతో సింహాసనంపై కూర్చుని రాక్షసులను ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. హనుమంతుడు ఆ గర్వవంతమైన వాతావరణాన్ని గమనించి రాక్షసుల రాజ్యం నాశనం చేయక తప్పదు అని నిర్ణయించుకుంటాడు. రావణుడు సీతను తన ఆస్థానానికి తీసుకురావాలని ఆజ్ఞ ఇస్తాడు. సీతను రాజసభకు తీసుకురాగానే ఆమెపై రావణుడు మరోమారు పెళ్లి కోసం ఒత్తిడి తెస్తాడు. కాని సీత తిరస్కరిస్తూ, నా రాముడే నా ధర్మం, నా ఆత్మ అని ధైర్యంగా చెబుతుంది. సీత మాటలను విని రావణుడు కోపంతో కదలాడిపోతాడు. నేను ఈ లోకానికి అధిపతి, నన్ను తిరస్కరించే ధైర్యం ఎవరికీ ఉండదు అని తుప్పుపడతాడు. హనుమంతుడు ఇది చూస్తూ రావణుడి అహంకారాన్ని గమనించి అతని పతన సమయం సమీపించినట్టు అనుకుంటాడు. రావణుడి దౌర్జన్యాన్ని చూసిన హనుమంతుడు తన శక్తిని చూపించేందుకు సిద్ధమవుతాడు. రామకార్యం నెరవేర్చడమే నా లక్ష్యం, ఈ రాక్షసుల గర్వాన్ని నాశనం చేస్తాను అని తనలో నిర్ణయించుకుంటాడు. రావణుడు హనుమంతుడి అనుమానాస్పద కదలికలను గమనించి తన సైన్యానికి అతన్ని పట్టుకోవాలని ఆజ్ఞ ఇస్తాడు. హనుమంతుడు రావణుడి సైన్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడతాడు. రాక్షస సైనికులు హనుమంతుడి వేగానికి, బలానికి దిగొచ్చి వెనుదిరుగుతారు. రాక్షస సైన్యం హనుమంతుడిని ఆఖరికి పట్టుకుని రావణుని సమక్షానికి తీసుకువస్తుంది. రావణుడు హనుమంతుడిని చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. ఈ వానరుడు నా రాజ్యానికి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. రావణుని ఎదుట హనుమంతుడు ధైర్యంగా నిలబడి, సీతను వెంటనే విడుదల చేయాలి, లేకపోతే నీ రాజ్యానికి నాశనం జరుగుతుంది అని హెచ్చరిస్తాడు. రావణుడు హనుమంతుడి ధైర్యాన్ని చూస్తూ అతన్ని ఎగతాళి చేస్తాడు. రావణుడు కోపంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టాలని ఆజ్ఞ ఇస్తాడు. రాక్షసులు హనుమంతుడి తోకను కట్టిపట్టి నిప్పు పెట్టుతారు. కాని హనుమంతుడు ఆ నిప్పును తన శక్తిగా మార్చుకుంటాడు. హనుమంతుడు తన తోకకు తగిలిన నిప్పుతో లంక నగరంలో దహనాన్ని ప్రారంభిస్తాడు. అతను లంకలోని రాక్షసుల అందరికీ భయాన్ని కలిగిస్తూ రావణుని రాజ్యాన్ని ధ్వంసం చేస్తాడు. లంక మొత్తం అగ్నిజ్వాలల్లో మునిగిపోతుంది. లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు మరోసారి సీతను దర్శిస్తాడు. దేవి, రాముడు త్వరలోనే నిన్ను రక్షించేందుకు వస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెబుతాడు. సీత ఆ మాటలు విని కృతజ్ఞతతో రాముడి జయాన్ని ఆశిస్తూ హనుమంతుడిని ఆశీర్వదిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.